ప్రొద్దుటూరు నియోజకవర్గంలో శాసనసభ్యుడిగా ఉన్నటువంటి రాచమల్లి శివప్రసాద్ రెడ్డి గారి తీరు చూస్తుంటే యావత్ ప్రొద్దుటూరు ప్రజలు ఎందుకు మనం ఇలాంటి వ్యక్తిని శాసనసభ్యుడిగా చేసినామని బాధపడే సంఘటన చాలా జరిగినాయి. నిన్న ఎగ్జాంపుల్కు మళ్ళా ఒకటి జరిగింది. నేనేమంటానా అంటే త్వరలో మాజీ ఎమ్మెల్యే కాబోతున్న రాచమల్లి ప్రసాద్ రెడ్డికి తాను ఏం చేస్తున్నాడో, చట్టం ఏందో, తన శాసనసభ్యుడిగా తన విధులేందో, శాసనసభ్యుడు చేయవలసిన పనులేందో కూడా ఆయనకు అర్థం కావడంలే. నిన్న సెబ్ ఆఫీస్కు పోయినాడు, స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో. ఎవరు పెట్టినారు అది? జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక వ్యక్తి 3 బాటిళ్ళ కంటే ఎక్కువ బాటిళ్ళు కలిగి ఉంటే అతనిపైన కేసు రిజిస్టర్ చేయండి, ఒక మనిషికి 3 బాటిల్స్ పర్మిషన్ అని పెట్టినారు. ఆ రోజు ఆ చట్టం చేసినప్పుడు శాసనసభలో ఈయన సభ్యుడు. ముఖ్యమంత్రి గారి నిర్ణయం అది, లేదా ఆయన పార్టీ నిర్ణయమో లేకపోతే ఆయన సలహాదారుల నిర్ణయమో, ప్రభుత్వము ఒక పాలసీ తెచ్చింది. ఆ పాలసీని వ్యతిరేకిస్తూ ఎమ్మెల్యే మాట్లాడతాడు. ఈరోజు నేను ఎమ్మెల్యే గారిని సూటిగా ఒకటి అడుగుతాడా, నిన్న ప్రెస్ మీట్లో స్టార్టింగ్లో మీరేమన్నారు? ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తాడా. ఎవరిది ప్రభుత్వం? మేం చేయాలి విజ్ఞప్తి, ప్రతిపక్షాలు. మీరు విజ్ఞప్తి చేసేది ఏంది? చట్టం చేసిందే మీరు. నేను గతంలో క్లియర్గా చెప్పిన, చంద్రబాబు నాయుడు గారు ఒక మంచి అడ్మినిస్ట్రేటర్, ఆయనకు ఒక విజన్ ఉంది, ఆయనకి గ్రౌండ్లో ప్రజలు పడే కష్టాలు తెలుసు, ప్రాక్టికల్స్ను బట్టి చట్టాలు చేస్తారు. అవగాహన లేని ముఖ్యమంత్రి, ప్రజల్ని ఇబ్బంది పెట్టాలని చట్టాలు చేసే ముఖ్యమంత్రి మీ జగన్మోహన్ రెడ్డి అని చెప్పిన. మీ జగన్మోహన్ రెడ్డి గారికి అసలు తెలివే లేదు. తెలివి ఉంటే నీకు మళ్ళీ ఎమ్మెల్యే సీట్ ఇవ్వడు. తెలివి జగన్మోహన్ రెడ్డి గారికి నిజంగా ఉంటే ఏం మాట్లాడినాడు నేను ఎమ్మెల్యే గారు? 3 బాటిళ్ళు అంట, పక్కన వాళ్ళు నేను తీసుకున్నా 3, వీళ్ళు 3 తీసుకున్నారు, వాళ్ళు 3 తీసుకున్నారు, సంచులు వేసుకున్నారంట. అట్లాంటి చెత్త సిస్టమ్ పెట్టింది ఎవడు? మీరు పెట్టారు, మీ ముఖ్యమంత్రి పెట్టినాడు. కేవలం ముఖ్యమంత్రి పెట్టిన విధానాన్ని నీకు దమ్ము ధైర్యం ఉంటే అసెంబ్లీలో అడుగు, లేదా తాడేపల్లి ప్యాలెస్కు పో, జగన్మోహన్ రెడ్డిని అడుగు. ఇట్లా పెడితే ప్రజలు ఎట్లా అన్నా ఇబ్బంది పడతాను అడగరా అంటే 4 సంవత్సరాలు దీన్ని అమల్లో పెడితే వాస్తవంగా ప్రజలు ఇబ్బంది పడినారు. అది మేము ఎప్పుడో చెప్పినాం, ఈ సిస్టమే తప్పు, ప్రభుత్వమే మద్యం షాపులు నడపడం తప్పు, తర్వాత ఈ రూల్స్ తప్పు అని. ఇప్పుడు ఈయనకు మెలక వచ్చింది. 4.5 సంవత్సరం నుంచి ఏడున్నావు నువ్వు. ఈరోజు వచ్చి 3 బాటిళ్ళు కంటే ఎక్కువ కలిగింటే స్టేషన్లో ఒక్కసారి ప్రొద్దుటూరు నియోజకవర్గ ప్రజలు ఆలోచన చేయండి. ఒక ఐపీఎస్ ఆఫీసర్ని ఆయన మాట్లాడే మాటలేంది? ఎస్పీ కాకుంటే ఏంది ఇది? మా శాసనసభ్యుడు, మా ఎమ్మెల్యే రాచమల్లి ప్రసాద్ రెడ్డి ఏడన్నా రాష్ట్రంలో కాదు ఇతర ఊర్లకు పోయినా, పక్క ఊర్లకు పోయినా ఊరి పేరు ఎందుకు చెడగొడతావు? నీకు పదవి ఇచ్చిన స్టేషన్లో అధికారులను మాట్లాడతాడు, ఊగిపోతాడు, రొమ్ములు ముందుకు వస్తాయి, బల్లలు గుద్దుతాడు. ఏంది పౌరుషము? దేనికోసం ఇది? ఈ పౌరుషము ఏదన్నా ప్రొద్దుటూరు ప్రజలకు ఉపయోగపడే దాని మీద పట్టినావా? మద్యం బాటిళ్ళు కలిగి ఉండడము 3 కంటే ఎక్కువ అని తెచ్చింది ఎవరు? ఎమ్మెల్యే గారు జవాబు చెప్పాలా. రెండవది, అధికారుల తప్పేంది? మీరు ఏ రూల్ పెట్టినారో ఆ రూల్ ప్రకారం వాళ్ళు పనిచేస్తున్నారు. నేను అడుగుతానా, ఐపీఎస్ ఆఫీసర్ల సంఘం ఉందా, లేకపోతే పోలీస్ సంఘం ఉందా? ఒక ఎస్పీ గారిని స్టేషన్లో, పోలీస్ స్టేషన్లో పోయి మాట్లాడుతా అంటే మీరేం చేస్తున్నారు? నేను ఇప్పుడు అడిషనల్ ఎస్పీ గారి దగ్గరికి పోయి నేనే కంప్లైంట్ చేస్తున్నా, ఎమ్మెల్యే గారి పైన కేసు రిజిస్టర్ చేయాలా, ఎమ్మెల్యే గారితో పాటు ఉన్న వ్యక్తులపైన కేసు రిజిస్టర్ చేయాలా. దౌర్జన్యంగా ప్రభుత్వ కార్యాలయంలోకి పోయి ప్రభుత్వ అధికారులను తిట్టి ఎస్పీ గారిని తిట్టడం తప్పు. ఎవరైనా సరే, అది ఒకవేళ ఆయన ఎస్పీ గారు ఐపీఎస్ చదివినాడు నేను మాట్లాడట్లే, సాటి మనిషిగా ఒక మనిషిని నువ్వు మాట్లాడే మాటలేంది? నేను ఇవాళ సర్కిల్ ఇన్స్పెక్టర్లకు, ఎస్ఐలకు, సబ్ డివిజన్ వాళ్ళకి చెప్తానా, గతంలో పనిచేసిపోయిన వాళ్ళు పాముకు మీళ్ళు పాలు పోసినారు. నేను మళ్ళా చెప్తాను, ఆ పాము మిమ్మల్నే కాటేస్తుంది. ఒక్కసారి ప్రొద్దుటూరు సబ్ డివిజన్ ఉన్నటువంటి పోలీస్ ఆఫీసర్లు, హోంగార్డు స్థాయి నుంచి ఉన్నటువంటి అందరూ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫీసర్ల వరకు రిక్వెస్ట్ చేస్తాడా, ఇప్పటికైనా మీరు
ఎమ్మెల్యే చెప్పిన పనులు కాకుండా చట్టానికి లోబడి పనిచేయండి. చూసినారా ఎమ్మెల్యే గారి నిజస్వరూపం. పోలీస్ టీములు ఏమైనాయి? నన్ను అరెస్ట్ చేయనీకి 6 మంది ప్రత్యేక టీములు వేసినామని చెప్పినారు. ఈరోజు 6 టీములు ఏం చేస్తున్నారు పొద్దుటూరులో? అంటే ఎమ్మెల్యే గారు ఎస్పీ గారిని మాట్లాడితే ఇక్కడ ఉండే ఆఫీసర్లు ఎవరికి చలనం రాదా? మాట్లాడరా వాళ్ళు? మా పైకి అయితే పోలీస్ సంఘాలు వస్తాయి, మా పైన అయితే కేసులు పెడతారు, మేము ప్రశ్నిస్తే మాట్లాడతారు. ఇవాళ నేను పోలీసుకు జరిగిన అన్యాయానికే ప్రశ్నిస్తాడా? ఇవాళ నేను ప్రశ్నించేది పోలీసుకు జరిగిన అన్యాయం పైనే. నేను రాచమల్లు ప్రసాద్ రెడ్డికి మళ్ళా చెప్తానా, మీకు విజయవాడ నుంచి ఫోన్ వచ్చిందనో, మీకు సీట్ ఇస్తారనో, సీట్ ఇయ్యరనో, ముందుగానే నా ఫోన్ హ్యాకింగ్ అయిందని చెప్పేసి మీవి కొన్ని ఏమన్నా బయటికి లీక్ అయినాయనే అభద్రతా భావంతో బిహేవ్ చేస్తున్నావు, లేకపోతే త్వరలో మాజీ ఎమ్మెల్యేని కాబోతానా అని చెప్పేసి నీకు కూడా అర్థమైపోయి బిహేవ్ చేస్తున్నావు. ఎందుకంటే ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువ కాబట్టి నువ్వు అట్లా చేస్తాడావు అర్థం కాలే. నేను ఒక్కటి ఎమ్మెల్యే గారిని సూటిగా ఒకటి అడుగుతాడా, ఒకరు నీకు ఫోన్ చేసి ఇన్ని బాటిల్ ఉన్నాయి పట్టుకుంటామంటానే పోయినావే, చట్టసభల్లో ఉండే వ్యక్తివే, చట్టం ఏందన్నా నీకు తెలుస్తుందే? చట్టం లోబడి పని చేయగలిసిన ఆఫీసర్లని నీ దౌర్జన్యంగా ఏమంటాడు, ఈసారి ఒక్క బాటిల్ ఉన్నాయని తీసుకొచ్చి కేసు పెడితే మీకుందంటాడు. దమ్ము ధైర్యం ఉంటే తాడేపల్లిలో ఉండే జగన్మోహన్ రెడ్డికి చెప్పుపోయి, ఇప్పుడే నేను డిఎస్పీ ఆఫీస్ గారికి వెళ్ళి డిఎస్పీ గారికి కూడా లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేస్తానా, ఖచ్చితంగా ఎమ్మెల్యే పైన కేసు రిజిస్టర్ చేయాలా, దౌర్జన్యంగా స్టేషన్లోకి వచ్చి ముద్దాయిని బలవంతంగా తీసుకుపోయిన దానికి అదుష పరజాలంతో మాట్లాడరాని మాటలు ఎస్పీ గారిని మాట్లాడినందుకు, పోలీస్ సెబ్ ఎస్ఐలను సిఎల్ను మాట్లాడినందుకు ఆయన పైన కేసు రిజిస్టర్ చేయాలా. కేసు రిజిస్టర్ చేయకపోతే ఎన్నికల సంఘానికి కూడా ఫిర్యాదు చేస్తానా. ఖచ్చితంగా కేసు రిజిస్టర్ చేసి పోలీసుల మనోధైర్యం ఇప్పుడు నిలబడాలంటే కేసు రిజిస్టర్ చేయాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి.